బీజేపీలో ఉన్న 48% ఎంపీలు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ మెంబర్సే అంటే మీరు నమ్ముతారా? అండ్ ఇంతమంది ఉన్నారంటే వీళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో మీరే ఆలోచించండి. ఆర్ఎస్ఎస్ మెయిన్ మోటివ్స్ 3 ఉన్నాయి. అవేంటంటే డిసిప్లిన్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్, హిందుత్వాన్ని బిల్డ్ చేయడం అండ్ స్వదేశీని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేయడం. అండ్ 1948 దాకా ఆర్ఎస్ఎస్ ఇలాగే కొనసాగింది. అండ్ 1948లో గాంధీని నాథూరాం వినాయక్ గాడ్సే చంపాడని మనందరికీ తెలుసు. బట్ ఈ గాడ్సే కూడా 1930లో ఆర్ఎస్ఎస్ మెంబరే. జనవరి 30, 1948లో అసాసినేషన్ జరిగిన తర్వాత ఫిబ్రవరి 4, 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు. అండ్ కొన్ని వేల మంది ఆర్ఎస్ఎస్ మెంబర్స్ ని జైల్లో వేశారు. తిరిగి మళ్ళీ 1949లో ఆర్ఎస్ఎస్ కి గాడ్సే కి ఏ సంబంధం లేదని అండ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కోర్టు బ్యాన్ లిఫ్ట్ చేసింది. అండ్ ఈ బ్యాన్ ని లిఫ్ట్ చేయడానికి కూడా కోర్టు ఆర్ఎస్ఎస్ కి కొన్ని రూల్స్ పెట్టింది. అవేంటంటే